నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో పీఎం మోడీ గో బ్యాక్, వామపక్షాల నిరసన ర్యాలీ. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నేడు ధర్నా. నంద్యాల పట్టణం మూలమఠం భీమలింగేశ్వర స్వామి ఆలయం శుభ్రం మరియు కోనేరు పూడికతీత కార్యక్రమం. పీఎం మోడీ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీజేపీ నంద్యాల మండల నేతలు. శాంతినికేతన్ సిబిఎస్ఈ పాఠశాల యానిమల్స్ డే. శ్రీమద్ రామాయణ సత్సంజ్ఞాన మహాయజ్ఞం, శ్రీరాముడి జీవిత విశేషాల వివరణ. ఈ నెల 22వ తేదీ నుండి ప్రథమనందేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం. విభజన చట్టంలోని హామీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు గనులు వచ్చేలా చేస్తామని, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని, కేంద్ర విశ్వవిద్యాలయాల నిర్మాణానికి అనుమతిని ఇస్తామని చెప్పిన హామీలను నేటి వరకు నెరవేర్చకుండా, రాష్ట్రానికి న్యాయం చేయకుండా అమరావతిని నిర్మిస్తామని చెప్పి అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్న పీఎం మోడీ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనను వ్యతిరేకిస్తూ పీఎం నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ పద్మావతి నగర్ ఆర్చ్ నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టగా పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకొని నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని, రాష్ట్ర అభివృద్ధి, కర్నూలు, నంద్యాల జిల్లాల అభివృద్ధి కోసమే పోరాటం చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమని సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, యేసురత్నం, రామచంద్రుడు, నరసింహనాయక్, నాయకులు బాబా ఫక్రుద్దీన్, సుంకయ్య, నరసింహ, మహమ్మద్ గౌస్, వెంకటలింగం, మౌలాలి, సోమన్న, లక్ష్మీదేవి, శ్రీనివాసులు, నాగరాముడు, భార్గవ్, హరినాథ్, గోకారి, జిలాని భాష, ప్రతాప్, టి ప్రతాప్, సంజీవులు, నారాయణ, ఉదయ్, సుశీలమ్మ, సిపిఎం, సిపిఐ కార్యకర్తలు 300 మందికి పైగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తున్న సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కావచ్చు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, లేదా రాయలసీమలో పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ దాదాపు 11 సంవత్సరాలుగా ఏమీ చేయకుండా ఏ ముఖం పెట్టుకొని మరి కర్నూలు జిల్లాకు వస్తున్నావు, రాయలసీమకు వస్తున్నావు అని చెప్పేసి మోడీ గో బ్యాక్ అంటూ శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి మరి వామపక్ష పార్టీ కార్యకర్తల పైన మరి ఈరోజు పోలీసులు దౌర్జన్యంగా ఆ రకంగా అరెస్టు చేయడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి మోడీ గారు ఈరోజు రాయలసీమకు ముఖ్యంగా కర్నూలు జిల్లాకు వస్తున్నాడు. మరి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మరి కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు, లేదా రాయలసీమలో సాగునీటి వనరుల కోసం ఎటువంటి ప్రకటన చేయలేదు, లేదా రాయలసీమలో రైల్వే లైన్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రకటన చేయకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కర్నూలు జిల్లాకు వస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 11 సంవత్సరాల క్రితం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వము, ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కూడా ఆ రోజు హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు 11 సంవత్సరాల వరకు కూడా ఇంతవరకు ఏమాత్రము నిధులు ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా మరి రాష్ట్ర అభివృద్ధి కోసము, ముఖ్యంగా రాజధాని అభివృద్ధి కోసం నిధులు ఇవ్వమని చెప్పేసి అడిగితే అప్పులు ఇప్పిస్తాను తీసుకొని చెప్పేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఏమాత్రం మేలు చేయలేదని చెప్పేసి, కాబట్టి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు, వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా బహిరంగ సభ పెడతా ఉన్నారు. జిఎస్టీని తగ్గిస్తున్నాను, ప్రజలందరూ పండగ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం తగ్గించినామని చెప్పేసి మేము అడుగుతున్నాం. 8 సంవత్సరాలుగా ప్రతి నెల 1,00,000 కోట్లు, సంవత్సరానికి 12 లక్షల కోట్లు, 8 సంవత్సరాలకు దాదాపు 96 లక్షల కోట్లు, అంటే దాదాపు 100 లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసి 48,000 కోట్ల రూపాయలు ఏదో తగ్గించడానికి చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి
ఈరోజు అక్కడ మీటింగ్ పెట్టి అలా చెప్పడానికి వచ్చినాడు. అంటే దాదాపు 100 లక్షల డబ్బులు, 100 లక్షల కోట్ల డబ్బులు ఈరోజు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 48,000 కోట్ల రూపాయలు మేము తగ్గించినామని చెప్పేసి రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన 9,000 కోట్ల రూపాయలు తగ్గించేస్తా ఉన్నారు. మరి రాష్ట్ర అభివృద్ధి ఏం కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అసలు నువ్వు రాష్ట్రానికి ఏం చేయబోతున్నామని ఏదైనా చెప్పి వస్తే ఉపయోగం ఉంటుంది కాబట్టి ఊరికే వచ్చిపోతే ఉపయోగం, పొగుడుతలకు ఉపయోగం లేదని చెప్పేసి మేము చెప్పేటటువంటిది. నాకు ప్రియమిత్రుడు ట్రంప్ అని చెప్తా ఉన్నావు. ట్రంప్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కానీ లేదా దేశానికి కానీ పెద్ద ఎత్తున సుంకాలు వేస్తా ఉన్నాడు. 50% సుంకాలు వేస్తా ఉన్నాడు. వ్యవసాయ పరిశ్రమ కుదేలైపోతా ఉంది, రొయ్యల పరిశ్రమ కుదేలైపోతా ఉంది, వస్త్ర పరిశ్రమ కుదేలైపోతా ఉంది, వజ్రాభరణాల పరిశ్రమ కుదేలైపోతా ఉంది. మరి సుంకాలకు వ్యతిరేకంగా మోడీ గారు ట్రంప్కు వ్యతిరేకంగా ఒక మాటను మాట్లాడడం లేదే. రాష్ట్రం తీవ్రంగా అన్యాయం పాలవుతున్నాం అని చెప్పేసి మరి ఇక చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఒక మాట కూడా ఆ రకంగా మోడీని అడిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్రాన్ని తీవ్రంగా అన్యాయం చేస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితిలో చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రజలను మోసం చేసే పరిస్థితిలో ఉంటున్నారు. అయినా ఆ రకంగా ఆ మోడీ ప్రభుత్వాన్ని ఆ రకంగా, ఈ కూటమి ప్రభుత్వం ఆ రకంగా వ్యతిరేకించే పరిస్థితి లేదు. ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నటువంటి మోడీని ఈరోజు రాష్ట్రానికి రాకూడదు, ఏదైనా హామీ ఇస్తే తప్ప ఆ రకంగా రాకూడదని చెప్పేసి మేము సిపిఎం సిపిఐ పార్టీలుగా ఆ రకంగా ఆందోళన చేసినాం. ఈ ఆందోళన చేసే సందర్భంగా శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం అనేటువంటిది దాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ, ఏదేమైనా మోడీ అనేటువంటి వాడు ఈరోజు బహిరంగ సభలో రాష్ట్రానికి కావచ్చు, రాయలసీమ కావచ్చు, మరి ఆ రకంగా ప్రత్యేక హామీలు ఆ రకంగా ఇచ్చి పోవాలని, లేకుంటే అతను తీవ్రంగా వ్యతిరేకించాల్సింది చెప్తా ప్రజలను కోరుతా ఉన్నాం. గత 11 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నిట్టనిలున మోసం చేసింది, నయవంచన చేసి ఇప్పుడు మళ్ళీ ఏ ముద్రిద్దామని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నామని చెప్పి సిపిఎం సిపిఐ పార్టీలు నీ రాక మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పుడైనా ఈ సందర్భంగా అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉత్పాదక రంగాల అభివృద్ధి కోసం ఏమైనా నువ్వు మాట్లాడడానికి వస్తున్నావా అని అడుగుతా ఉన్నాం. అవేం మాట్లాడుకోకుండా నీ జిఎస్టీ గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే వస్తున్నట్టయితే మేము నీ రాకను మేము స్వాగతించట్లేదు, మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకోసమే గో బ్యాక్ మోడీ అని చెప్పి నినాదాన్ని తీసుకున్నాం. ఈరోజు మోడీ అంటేనే ప్రపంచంలో ఒక పెద్ద పేరు ఎన్నికైనటువంటి వ్యక్తిగా మారింది. మంచి పేరు కాదు. ఓటు చోరు మోడీ, కరోనా పిఎం నిధుల చోరీ పేరు మీద ఈరోజు పెద్ద చోరుగా మోడీ ఉన్నాడు. అటువంటి ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి చేసిందేమీ లేదు, ఆయన చేసేదేం లేదు. కాబట్టే మోడీ రాకను కర్నూలు జిల్లా ఉమ్మడి ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని, ఉపయోగం లేదని చెప్పేసి పద్ధతుల్లో మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు వాస్తవంగా మోడీ దేశ ప్రజలకు చేసిందేం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి మొత్తం చట్టాలను రద్దు చేసి కార్మికులను, ఉద్యోగుల్ని ఈరోజు దగా చేసిన పద్ధతుల్లో మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరోవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి విశాఖ ఉక్కును సాధించుకుంటే అటువంటి విశాఖ ఉక్కుని 11 సంవత్సరాలుగా దాన్ని ఎట్లా నష్టపరచాలని చెప్పే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నష్టాల ఊపిలోకి నెట్టేందుకే మోడీ బీజేపీ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీటికి ఈరోజు ఒత్తాసుగా రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒత్తాసు పలికే పద్ధతిలో ఉంది. కాబట్టే ఎన్నికలకు ముందు ప్రైవేటీకరణ అవనివ్వమని చెప్పి మాట్లాడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వీరు కూడా ప్రైవేటీకరణకు మొగ్గు చూపే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాయలసీమ కొన్ని వందల సంవత్సరాలుగా ఈరోజు కరువుతో, కాటకాలతో తీవ్రంగా ఉంది. దీనికి ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పారు. కడపకు ఉక్కు పరిశ్రమ అని చెప్పారు. కానీ ఉక్కు పరిశ్రమ లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, స్పెషల్ ప్యాకేజీ లేదు. ఇవేమీ లేకోకుండా 11 సంవత్సరాలుగా మోసం చేస్తా ఉన్నాం. ఈ మోసాలని ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఎందుకు ప్రశ్నించవని చెప్పి అడుగుతా ఉన్నాం. 11 సంవత్సరాలుగా దగా చేస్తున్నటువంటి మోడీని, ఆ మోడీకి జోడీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అట్లే చంద్రబాబు యొక్క జోడీని ఎందుకు ప్రశ్నించవని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఆ జగన్కు చంద్రబాబు జోడీలో నువ్వు జోడీ అయ్యావా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు గుర్తించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రశ్నించి మీ యొక్క నిజాయితీని
నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మోడీ దగాకోరు విధానాల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు, కర్నూలు ఉమ్మడి జిల్లా ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి మోడీ గో బ్యాక్ అని మేము నినదిస్తూ శాంతియుతంగా చేసినటువంటి ర్యాలీ మీద పోలీసులు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తన చేయడం సరైనది కాదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు కర్నూలు జిల్లాకు, నంద్యాల జిల్లాకు రానున్న ప్రధానమంత్రి మోడీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే గత 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి 4 సార్లు వచ్చినారు. ఒకసారి అమరావతిని ప్రారంభించే సందర్భంలో నీరు మట్టిని ఇచ్చి వెళ్ళడం జరిగింది, అయితే నిధులు ఇవ్వలేదు. అయితే మరొకసారి నిధులు ఇస్తామని చెప్పేసి ఆ నిధులు కూడా అప్పు రూపంలో మాత్రమే చెల్లిస్తామని చెప్పేసి ఈరోజు అప్పుల ఊపిలో కూరుకుపోయేలా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను వంచడమే ధ్యేయంగా పెట్టినటువంటి నరేంద్ర మోడీ మరి ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా రావడం అనేటువంటిది సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాలి. విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి రావడము వామపక్ష పార్టీలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నేడు ధర్నా నిర్వహించారు. తపాలా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి మహాదేవయ్యను విధుల నుండి తొలగించడం జరిగిందని, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ గ్రామీణ తపాలా ఉద్యోగుల జీడీఎస్ జనరల్ సెక్రటరీ అయిన మహాదేవయ్యను నిరంకుశంగా సర్వీస్ నుండి తొలగించడం జరిగిందని, ప్రశ్నించే హక్కును కాలరాసి వేస్తూ ఇలా అన్యాయంగా పగ తీర్చుకున్నారని తపాలా శాఖ నేతలు పేర్కొన్నారు. తిరిగి మహాదేవయ్యను విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని పోస్ట్మెన్ డిఎంటీఎస్ సెక్రటరీ మధుసూదన్ తెలియజేశారు. కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. మేము డిమాండ్ చేసేది మా హక్కు, స్ట్రైక్ కానీ ఏదైనా కానీ మా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దానికోసము మా జీడీఎస్ సహోదరుడైన జీడీఎస్ ఆల్ ఇండియా సెక్రటరీ అయిన మహాదేవయ్య గారు 2023లో ఈ డిమాండ్ల కోసం జీడీఎస్ వారి కోసము స్ట్రైక్ చేయడం జరిగినది. ఆ స్ట్రైక్ అనేది తరతరాల నుంచి వచ్చిన మాకు హక్కు, కానీ ఆ హక్కును కాలరాస్తూ అతని డిపార్ట్మెంట్ నుంచి 8, 10, 25న తొలగించడం జరిగింది. ఇది చాలా అన్యాయము. అంటే ఒక నాయకుడిని, మంచి నాయకుడిని తీసేస్తే ఆ యూనియన్ పోతుంది, వాళ్ళ కింద యూనియన్ నాయకులు కూడా బలహీనపడి అందరు వెళ్ళిపోతారని గవర్నమెంట్ ఈ విధంగా చేస్తా ఉంది. కానీ ఒక నాయకుడి నుంచి ఎంతో మంది నాయకులు ఉద్భవిస్తారు. మా మహాదేవ గారిని తిరిగి ఆ డిపార్ట్మెంట్ కు తీసుకురావాలని చెప్పేసి అందరూ పోస్ట్ మాస్టర్ అయితేనేమి, పోస్ట్మెన్ అయితేనేమి, అందరి స్టాఫ్, అన్ని యూనియన్లు ఏకమై జేసీఏ ఉండి ఆయన తిరిగి విధుల్లోకి తీసుకోవడమే కాకుండా ఈ విధంగా మేము స్ట్రైక్ చేయడం కానీ, మా హక్కులు కానీ ఎప్పటికప్పుడు రాజ్యాంగబద్ధంగా మేము చేసుకుంటూ మా హక్కులను, విధులను చేసుకుంటూ ఆయన మరీ తిరిగి వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్తూ ఈ అందరి తరఫున ఆయన తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆయన తీసుకునేంత వరకు అంటే ధర్నాలు కానీ, స్ట్రైకులు కానీ ఎంత దూరం వెళ్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా, సభాముఖంగా అందరికీ తెలిపిస్తున్నాము. 16 నుంచి 20వ తారీఖు వరకు ప్రతి ఎంపీకి మెమరాండం ఇవ్వడం జరుగుతున్నది. అలాగే 22వ తారీఖున అన్ని సర్కిల్ ఆఫీసుల్లో, భారతదేశం మొత్తంలో అన్ని సర్కిల్ ఆఫీసుల దగ్గర 1 డే ధర్నా కార్యక్రమం ఉన్నది. అప్పటికి కూడా అతన్ని రివోక్ చేయకపోతే 7/11/2025న చలో ఢిల్లీ ప్రోగ్రాం కార్యక్రమం కలదు. అప్పుడు కూడా అధికారులు మా నాయకుడిని రివోక్ చేసి డ్యూటీలోకి తీసుకోకపోతే నవంబర్ లేదా డిసెంబర్లో 1 డే స్ట్రైక్ ఉంటుంది. అప్పటికి కూడా కాకపోతే ఇండిపెండెంట్ స్ట్రైక్ కూడా ఖాళీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా మా ఉద్యోగస్తుల అందరినీ దృష్టిలో ఉంచుకొని మాకు యూనియన్ ద్వారా మాకు న్యాయం చేకూర్చే మా యూనియన్ లీడర్ని తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మాకు అందరికి సహాయ సహకారాలు అందిస్తున్న మా పోస్ట్ మాస్టర్ సార్ గారికి మరియు అందరి పోస్టల్ స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బి మధుసూదన. నేను ఎన్ఎఫ్పి P4 సెక్రటరీని, పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్. ఈ నెల 8వ తారీఖున ఏకంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి గ్రామీణ తపాలా జీడీఎస్ ఉద్యోగుల జనరల్ సెక్రటరీ అయినటువంటి
ఎస్ఎస్ మహదేవయ్య గారిని చాలా నిరంకుశంగా అతనిని సర్వీస్ నుంచే రిమూవ్ చేయడం అనేది జరిగింది. మనము ఏదైనా కూడా ప్రశ్నించడానికి సామాన్య పౌరుని నుంచి దేశాధ్యక్షుని వరకు ఎవరినైనా కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఆ ప్రశ్నించే హక్కును కూడా లేకుండా చేసే విధానంలో భాగంగానే ఇట్లా చేసినారనేది అనిపిస్తా ఉంది. ఒక జనరల్ సెక్రటరీనే ఏ మాత్రము అసలు లెక్క చేయకుండా రిమూవ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయము. ఆయన 2023లో చేసినటువంటి ఆ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆయన మీద పగ తీర్చుకోవడం లాంటిది, అంటే ఒక సమర్థవంతుడైన నాయకుడిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేక దొంగ దెబ్బ తీయడం లాగా ఇలా చేయడం అనేది జరుగుతూ ఉంది. రాజులేని సైనికులు పారిపోతారు, వెంగిపోతారు, నీరస పడిపోతారు అనే విధానాన్ని అవలంబిస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేటువంటి మా సైనికులు ఎవరు కూడా, మా ఉద్యమకారులు ఎవరు కూడా అంతటి బలహీనులు కానే కాదు. ఆయనను తిరిగి యథాస్థానంలోకి తీసుకొచ్చేంత వరకు మా యొక్క పోరాటం అనేది ఏమాత్రం ఆగనే ఆగదు. ఇందులో ఏం సందేహం లేదు. ఇటువంటి నిరంకుశమైనటువంటి విధానాలను ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఆ కార్యక్రమాన్ని వెనుక నుండి నడిపించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఆయనను యథాస్థానంలో కూర్చోబెట్టాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు. నా పేరు జమాల్ బాషా. ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగ సంఘంలో నేను ఒక మాజీ నాయకుడిని. మా ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీ ఎస్ఎస్ మహదేవయ్య గారిని అతను గత 2023 సంవత్సరంలో చేసిన సమ్మె సాగు చూపుతూ ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అతన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగం నుంచి తొలగించడం చాలా దారుణము. ఇది చాలా దుర్మార్గమైన చర్య మేము ఖండిస్తున్నాము. దాంతో మన ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగ సంఘము, మన డిపార్ట్మెంట్ సహోదరులు ఎన్ఐపిఈ, ఎఫ్ఎన్పిఓ, మిగతా డిపార్ట్మెంట్ ఉద్యోగులంతా కలిపి ఆల్ ఇండియా లెవెల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మొదలుపెట్టారు. అందులో మొదటి భాగంగా మొన్న గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఒకరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మా నాయకుల్ని తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు మేము ఎంత దూరమైనా మా పోరాటాలను కొనసాగిస్తామని మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చాను. నంద్యాల పట్టణం మూలమఠం భీమలింగేశ్వర స్వామి ఆలయం శుభ్రం మరియు కోనేరు పూడిక తీత కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణ సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టారు. గత 100 సంవత్సరాల నుండి ఆలయంలో కోనేరు పూడిక తీత చేపట్టలేదని, కార్తీక మాసంలో భక్తులు వనభోజనాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. మూలమఠం దేవస్థానము నందు కోనేరు 2 సంవత్సరాల నుంచి పూడిక తీయలేదు. ఈ సంవత్సరము కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ స్నానాలు చేస్తారు కాబట్టి ఇక కోనేరు పూడిక తీయడము జరుగుతుంది. కార్తీక వనభోజనాలు జరుగుతాయి. ఈ కార్తీక మాసంలో 4 వారాలు వనభోజనాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఈ గుడిని శుభ్రపరుస్తున్నాము. ఈ కోనేరును శుభ్రం చేస్తున్నారు. అట్నే గుడి గర్భగుళ్ళు పెరకడం జరిగింది. ఈ గర్భగుళ్ళ దేవుని యొక్క కలశాలకు ప్రతిష్ట చేసినారు. కలశాల్లో ప్రతిష్ట చేసినారు కాబట్టి ఆ కలశాలకే టెంకాయ కొట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. ఈ నెల 16వ తేదీ ప్రధాని మోడీ నంద్యాల జిల్లా శ్రీశైలం పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ నంద్యాల మండల అధ్యక్షుడు గురుబ్రహ్మం, కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు తూము శివారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాముగౌడ్, శివనాగిరెడ్డి తదితరులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని కార్యాలయంలో సమావేశం నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన గురించి వారు ప్రసంగించనున్న విషయాలను తెలియజేశారు. బీజేపీ మండలాధ్యక్షుడిగా ఉన్నాను. రేపు అనగా 16వ తారీఖు 10/2025 తారీఖున మన విశ్వగురువు అయినటువంటి మన ప్రియతమ మోడీ గారు, ప్రధానమంత్రి గారు రేపు నంద్యాల జిల్లాలోని శక్తిపీఠము మరియు జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలంను దర్శించుకొని అదేవిధంగా అక్కడ దేవుని దర్శనం అనంతరము కర్నూలు జిల్లా, మన ఉమ్మడి కర్నూలు జిల్లా అయినటువంటి నన్నూరు రాగమయూరి రిసార్ట్ టోల్గేట్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అయినది.
ఈ బహిరంగ సభకు మనము మన ప్రతి పల్లెకు బస్సు సౌకర్యము కల్పించడం జరిగింది. అదేవిధంగా వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ భోజన ఏర్పాట్లు మరియు అల్పాహారము, తిరిగి రావడానికి మరియు నైటు డిన్నరు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి బస్సుకు 40 మంది చొప్పున దాంట్లో ఒక కోఆర్డినేటర్ అనేవారు ఉంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా మన మీటింగు జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు 7:30 కల్లా ప్రతి పల్లెకు బస్సు పంపడం జరుగుతుంది. అక్కడ అల్పారం చేసుకొని మనం బయలుదేరాలి. అక్కడ మీటింగు టైం 12:30 కల్లా మనం అక్కడికి చేరి మన ప్రియతమ ప్రధానమంత్రి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, ప్రజలకు పేరు పేరున తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి మన రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని శ్రీశైలం రావడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఆయన గౌరవార్థం మనం అందరం కూడా ఆ సభను జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 16వ తేదీ నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఉదయం 10 గంటల నిమిషాలకు ఓరకల్ విమానాశ్రయానికి బయలుదేరి అక్కడి నుంచి శ్రీశైలం పోయి దర్శనం చేసిన తర్వాత తిరిగి రావడానికి రాగమయూరి సభను జయప్రదం చేసి అక్కడ పేద ప్రజలకు జిఎస్టీ వల్ల సమకూడే ప్రయోజనాల గురించి ఆయన సవివరంగా వివరించగలరని ఆశిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం కోరుతున్నాం. నంద్యాల క్రాంతినగర్ నందలి శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ పాఠశాల యందు బుధవారం 2వ తరగతి చదివే విద్యార్థులచే యానిమల్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు విద్యార్థులు వివిధ జంతువుల వేషధారణలతో చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నారు. విద్యార్థులు పులి, సింహం, తాబేలు, జిరాఫీ, బాతు, నెమలి, అడవి మనిషి మొదలగు పాత్రలతో చక్కగా అలరించారు. కార్యక్రమంలో A to Z జంతువుల పేర్లు, జంతువులకు సంబంధించిన హాస్య లఘునాటిక, జంతువుల డాన్స్, జంతువులపై చక్కని పద్యం, జంతువుల పట్ల మానవులు ప్రవర్తించవలసిన తీరు, ప్రకృతిలోని జంతువుల పరిచయ కార్యక్రమం తదితర విషయాలను చిన్నారులు చక్కగా వివరించడం జరిగింది. శాంతినికేతన్ విద్యా సంస్థల ప్రిన్సిపల్ రమ్యారెడ్డి పాల్గొని చిన్నారులను అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్టార్ట్. Growing, I feel shy and gentle. Thank you.
నంద్యాల పట్టణంలో షిరిడి సాయి సత్సంగ్ సేవా సమితి ఆధ్వర్యంలో భగవత్ సేవా సమాజ్ వారి సహకారంతో పట్టణంలోని సంజీవనగర్ కోదండ రామాలయంలో సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీమద్ రామాయణ సత్సంగ్ జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమం సాయి సత్సంగ్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రంసాయి శ్రీనివాసరావు, సెక్రటరీ ఎర్రంసాయి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి ఉపాసకులు సాయిదాసు, బహుగ్రంథకర్త కర్లపూడి కృష్ణ, శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎలా అయ్యాడు అనే అంశంపై సత్సంగం, శ్రీ రామాయణం జీవన వికాసంపై సత్సంగ్ నిర్వహించారు. నా పేరు ఎర్రం సాయి శ్రీనివాసరావు. నేను గత 9 సంవత్సరాల నుంచి సత్సంగం నా ఊపిరిగా సత్సంగాలు జరిపిస్తూ శ్రీ సాయిదాస్ గారు శ్రీశైలం వాస్తవులు మరియు నెల్లూరు వాస్తవులైన కర్లపూడి కృష్ణ గారు, వాళ్ళు మహా గ్రంథకర్తలు, సనాతన ధర్మ ప్రచారకులు. వారి ఇరువురి చేత మన నంద్యాల పట్టణంలో 30 సత్సంగాలు జరిగించడం జరిగినది. ఈ రోజున 14/10/2025 సంవత్సరము మంగళవారం రోజు ఈ రోజున శ్రీ రామాయణం ప్రవచనము, భగవద్గీత కార్యక్రమం ఏర్పాటు చేసి జరిగినది. ఆ తర్వాత భారతము, భాగవతము, రామాయణము, మన హిందువులకి ఎంతో ఇష్టమైన ఇతిహాసాలన్నీ చెప్పించి మనుషులలో మార్పు చెందటానికి ఇది ఒక ఇదిగా భావించి నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఇలాంటి కార్యక్రమాలకి పట్టణ ప్రజలు సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మున్ముందు మంచి మంచి సత్సంగాలు జరిపించాలని నా కోరిక. ఈ సత్సంగాల ద్వారానే మానవుడు తృప్తి చెంది ఆనందంగా జీవిస్తాడు. నేను అలా జీవిస్తున్నాను కాబట్టి అందరిలో ఆనందాన్ని నింపి భక్తి భావంలో పెంపొందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి కడప జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చారు. అలాగే మా మిత్రుడు లక్ష్మీనారాయణ అనంతపురము ఫిష్ డెవలప్మెంట్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాడు. నేను అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి నాకు పూర్తి సహకారం అందించి ఇలాంటి కార్యక్రమాలకి మా బావగారైన గాజుల ఎర్రయ్య గారు పట్టణ పద్మశాలి సంఘ సెక్రటరీగా చేస్తున్నాడు. ప్రధాన కార్యదర్శిగా మా బావగారు గారు కూడా నాకు ఎన్నోసార్లు ఈ సహాయం చేసి, ఇలాంటి వాళ్ళు ఎందరో పట్టణంలో వీరి సహాయంతో, అలాగే శ్రీ రామాలయం సంజీనగరు భగవత్ సేవా సమాజం వారు రామాలయాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను ఎంతో వెన్నుతట్టి మంచి కార్యక్రమం చేస్తున్నారు. స్వామి, మీరు ఇలాంటి కార్యక్రమాలకు మేము కూడా ప్రోత్సహిస్తామని చెప్పి ఈ రోజున ఈ రామాలయం ఇచ్చి నన్ను ఎంతో ఆనందపెట్టారు. కనుక ఈ రామాలయం చైర్మన్ గారికి, కమిటీ సభ్యులకి అందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సాయిరాం. ప్రజలకు ఏ విధమైనటువంటి పరిపాలన అందించాడు, సత్యనీతి, ధర్మబోధన, అటువంటి 16 గుణాలను కలిగినటువంటి శ్రీరామచంద్రుని గురించి వివరించడం జరిగింది. మన భక్తులందరూ కూడా, మనం కూడా ప్రతి ఒక్కరము రామాయణంలో ఉన్నటువంటి ఆ యొక్క భావాలను, ఆ విశిష్టతను తెలుసుకొని అందులో ఉన్న మూలాలను వెతుకొని వాటిలో కనీసము 100కి 1% అన్నా మనము ఆచరించినచో మన జీవితం అంతా ధన్యమవుతుందని ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంకితభావంతో నిర్వహించినటువంటి ఎర్రం శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, దీనికి మనమంతా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి విషయాలలో మన హిందువులు ఇంకా మోటివేషన్ కాలేదు. ఇట్లా చిన్న చిన్న కార్యక్రమాలకు పెద్దగా బాగా సపోర్ట్ చేసి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు జరిపించడానికి వీళ్ళ సహకారాలు అందిస్తే అందరికీ బాగుంటుంది. మన హిందూ సమాజం కూడా కొద్దిగా ఇప్పుడు కొంచెం మోటివేషన్ జరుగుతుంది. వేరే మతస్థులు ఎన్ని విధాలుగానో చేసి ఎన్నో దీంట్లో ఉన్నారు, మన వాళ్ళు ఇంకా వెనుకబడినారు. ఈ మన హిందూ సమాజం ఇట్లా మంచి మంచి ప్రవచనాలు చెప్పించేటోళ్ళకు ఎంకరేజ్ చేసి వాళ్ళకు సహకారంలో అందించి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరిపించడానికి మనమంతా సహకారం అందియాలని నేను కోరుచున్నాను. ఈ నెల 22వ తేదీ నుండి ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ కార్యనిర్వహణ సభ్యులు, ఆలయ అర్చకులు వెల్లడించారు. ఈ మేరకు నేడు కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. కార్తీక మాసం సందర్భంగా విచ్చేసే భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ అందించేందుకు దాతలు, భక్తులు తమ వంతు సహకారం అందించాలని వారు కోరారు. సమేత ప్రథమనందీశ్వర దేవస్థానం చామకాలువ నంద్యాల నవనందుల్లో మొట్టమొదటి నంది ప్రథమనంది. గత సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామి పూజలు అందుకుంటూ ఉన్నారు. ప్రథమనంది
ప్రమథనంది, పద్మనంది అనే పేర్లతో పిలువబడుతున్న ఈ ప్రథమనంది దేవస్థానము ఈ నంద్యాల చుట్టుపక్కల ప్రాంతీకులకందరికి కూడా తెలిసినదే. ఇక్కడ 22వ తారీఖు బుధవారం రోజు కార్తీక మాసము మనకు ప్రారంభమవుతుంది, శుద్ధ పాడ్యమి. తర్వాత ఈ పాడ్యమి రోజు నుంచి స్వామికి ప్రతిరోజు విధంగానే గణపతి పూజ, తర్వాత అక్కడి నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన, ఇక్కడ వెలువండిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవునికి అర్చనతో స్వామికి పూజలు అందుకుంటూ ఈ నెల మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఇదే విధంగా భక్తులకి గమనిక ఏమిటంటే ఉదయం 5 నుంచి 9 వరకు స్వామికి అభిషేకం చేయదలుచుకున్న వారు 9 లోపల వస్తే వాళ్ళతోనే అభిషేకము ఆచరణ చేయిస్తాం. ఇట్లా పోయిన సంవత్సరం నుంచి ఈ విధంగా చేయడం వల్ల భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఏమంటే మనము ఇంతకుముందు కంటిన్యూషన్ చేయడం వల్ల ఈ అభిషేకం వల్ల వాళ్ళకు దర్శనం సక్రమంగా లేకపోవడము ఇవన్నీ చాలా మంది చెప్పడం కారణం చేత ఆ 9 వరకు అభిషేకాన్ని ఆచరణ చేస్తూ వచ్చినాము. కాబట్టి ఇది గమనించవలసిందిగా కోరుచున్నాము. తర్వాత అక్కడి నుంచి మొట్టమొదటగా సోమవారము 27/10/2025 ఉదయం 5 నుంచి 9 వరకు అభిషేకం జరుగుతుంది. తర్వాత రెండవ సోమవారము 3/11/2025 రెండవ సోమవారము పౌర్ణమి 5/11/2025 కార్తీక పౌర్ణమి సందర్భముగా సాయంకాలము ఇక్కడ దీపోత్సవ కార్యక్రమాలు భక్తులు విరివిరిగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. దానికి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తర్వాత మూడవ సోమవారం 10/11/2025 మూడవ సోమవారము, తర్వాత 17/11/2025 నాలుగవ సోమవారము, 18/11/2025 మాస శివరాత్రి రోజు సాయంకాలము 7 గంటలకు ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుంది. తర్వాత 20/10/2025 గురువారము ఇక్కడ అమావాస. అక్కడ ఏమైతుందయ్యా అంటే గన మామూలుగా ఈ అమావాస రోజు ఇక్కడ నంద్యాల చుట్టుపక్కల ప్రాంతీకులందరూ కూడా ఇక్కడ వనభోజనాలు భోంచేసుకొని తర్వాత అక్కడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని రథోత్సవం జరుగుతుంది ఇక్కడ ఎన్నేళ్ల నుంచో. కాబట్టి ఈ సంవత్సరము కూడా ఇదే విధంగా ఈ రథోత్సవం అనేది జరుగుతూ ఉంది. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ రథము చెక్కతో చేయించాలని పూర్వము కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానికి కూడా భక్తులు సహకరించి ఆ రథాన్ని టేకు రథాన్ని సహకరించవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో పీఎం మోడీ గో బ్యాక్ వామపక్షాల నిరసన ర్యాలీ. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నేడు ధర్నా. నంద్యాల పట్టణం మూలమఠం భీమలింగేశ్వర స్వామి ఆలయం శుభ్రం మరియు కోనేరు పూడిక తీత కార్యక్రమం. పీఎం మోడీ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీజేపీ నంద్యాల మండల నేతలు. శాంతినికేతన్ సిబిఎస్ఈ పాఠశాల యానిమల్స్ డే. శ్రీమద్ రామాయణ సత్సంజ్ఞాన మహాయజ్ఞం శ్రీరాముడి జీవిత విశేషాల వివరణ. ఈ నెల 22వ తేదీ నుండి ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.